ప్రపంచ తెలుగు మహాసభల్లో మనకి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు కదా. సో భోజనాలు చూసే ముందు మనకి ఇక్కడ ఏంటంటే మనకి శుచి శుభ్రత మెయిన్ కాదా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పిల్లలందరూ వాళ్ళంతటా వాళ్ళే అంటే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని. ఎవరు మాట్లాడతారు? అందరు నేను కాదు అంటున్నారు. సరే నీ పేరు? హబ్సా షెరీన్. హబ్సా షెరీన్. హబ్సా షెరీన్. ఓకే. ఏ స్కూల్ నుంచి వచ్చారు? భారతీయ విద్యా భవన్. ఓకే. అంటే ఇదంతా మీరు ఫ్రీగానే ఆర్గనైజ్ చేస్తున్నారా మీ సార్స్? ఓకే. సో మీరందరూ అంటే గుంటూరేనా? కొంచెం పెద్దగా మాట్లాడండి. గుంటూరేనా? ఓకే. నమస్కారం అండి. మేము భారతీయ విద్యాభవన్ చేస్తున్నాము. మేము గ్రీన్ అవార్డ్స్ మాకు కమిటీ ఇచ్చారు. అందుకని మేము పర్యావరణ పరిరక్షణ కోసం బాటిల్స్ అన్ని కవర్ చేసేసి మళ్ళీ ఇచ్చేస్తాం. రీసైకిల్ ప్లాస్టిక్. అంటే ఇక్కడికి అనే వచ్చారా? అంటే నార్మల్ గా పిల్లలతో ఇలాంటి సేవలు చేయించడం మేము చేస్తున్నాం. మా స్కూల్ తరఫున మేము చేస్తూ ఉంటాము గ్రీన్ అవార్డ్స్. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ గవర్నర్ గారు కూడా వచ్చి నో ప్లాస్టిక్ క్యాంపెయిన్ కూడా లాంచ్ చేశారు. మేము అందులో సభ్యులము. అందువల్ల మేము ఇక్కడికి వచ్చేసి మా స్కూల్ తరఫున మేము చేస్తాం. చాలా సంతోషం సార్. అంటే ఇక్కడ క్లీన్ కూడా అంతే ముఖ్యము. చక్కగా చాలా మంది వస్తున్నారు కాబట్టి పిల్లలతో అంటే వాళ్ళు కూడా మంచిగా చేస్తున్నారు చూస్తున్నాము. చాలా సంతోషంగా. శ్రీమతి డొక్క సీతమ్మ భోజనశాలకైతే మనం ఎంటర్ అయ్యాం. లోపలికైతే వచ్చాము. మనం చూసుకోవచ్చు ఇక్కడ అంటే ఎక్కడ లేని విధంగా నార్మల్ గా ఒక ప్రాజెక్ట్ గాని ఒక ప్రోగ్రామ్స్ ఎక్కడైనా జరిగితే తెలుగు మహాసభలు ఇలాగా ఎక్కడైతే భోజనాలు సిద్ధం చేయరండి. మీరు చూసుకోవచ్చు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనకి అంటే కూర్చొని తినే విధంగా మన ప్రాంగణం కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రన్స్ లోపలికి ఎంత మంది అయితే వస్తారో అంతమంది వరకే ఎంట్రన్స్ ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు మిగతా వాళ్ళు బయటే ఉన్నారు. ఇంకా నిలబడి తినాలి అనుకున్న వాళ్ళకు కూడా మనకి అక్కడ ఇచ్చారండి. మీరు చూసుకోవచ్చు అటు సైడ్ అయితే ఎవరైతే నిలబడి తినొచ్చో వాళ్ళకైతే ఇచ్చారు. సో ఇంకా భోజనాలు ఏమేం పెట్టారో మొదటి రోజు మీకు చూపిస్తాను. భోజనాలు మొదటి రోజు మధ్యాహ్నం భోజనానికి మీరు చూసుకోవచ్చు పులిహోర అండ్ ఒక దొండకాయ ఫ్రై, గోంగూర అంటే ఆంధ్ర రుచులు ఏమైతే ఉన్నాయో మనకి ఇక్కడ గ్రేవీ కర్రీ లాగా ఒకటి ఇచ్చారు. పప్పు మనకి అది అయితే కన్ఫామ్ గా ఉండాల్సిందే కదా ఖచ్చితంగా. అండ్ మనకి ఏంటంటే గార ఇక్కడ అండ్ బోండం కూడా పెట్టినారు. సో మనం ఇంకా చూద్దాము. సో మనకి రైస్ అయితే ఉండాలి కదా. మనకి వైట్ రైస్ పెట్టారు. రైస్ లోకి కర్రీస్ అన్ని మీరు చూసుకొని ఉంచచ్చు. కూరలు అంటే పప్పు ఫ్రై వీటితో పాటు మనకి తిన్న తర్వాత సేమియా పాయసం అండి. సేమియా సగ్గుబియ్యం పాయసం మన ఆంధ్ర స్పెషల్ సేమియా సగ్గుబియ్యం పాయసం. చాలా హైజీన్ గా చాలా అంటే చాలా హైజీన్ గా ఉంది. అండ్ సాంబార్ దాంట్లోకి మనకి వడియాలు కూడా పెట్టారు. మనం చూసుకోవచ్చు భోజనం వడ్డింపు కూడా మనకి అరిటాకుల్లో అయితే ఇస్తున్నారు. అండ్ స్పెషల్ గా గ్లాస్ లో వాటర్ కాకుండా మనకి బాటిల్ స్పెషల్ గా ఎవరికి వాళ్ళకి బాటిల్ అయితే అందిస్తున్నారు. ఇది ఈ రోజు మొదటి రోజు మధ్యాహ్న భోజనం అన్నమాట. హలో సార్, భోజనాలు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఖతార్ నుంచి వచ్చానండి. చాలా బాగున్నాయి భోజనాలు. అంటే మన హోమ్ ఫుడ్ అంటే ఇంటి టేస్ట్ అంటే ఇంతమందికి కూడా ఇంతలాగా వంట టేస్ట్ అలా వచ్చేలా చేసి పెట్టడం అన్నది చాలా బాగుంది. చూస్తూనే సగం కడుపు నిండిపోయినట్టు అనిపించింది. చాలా బాగుంది. అరిటాకుల్లో భోజనం అనేది మనకి ఇప్పుడు తగ్గిపోతుంది. అన్ని ప్లేట్లు వచ్చేసినాయి. అది కూడా ఏంటంటే ప్లాస్టిక్ ప్లేట్లే అన్ని డిస్పోజబుల్ యుగంలో ఆల్రెడీ అన్నిట్లోనూ. బట్ స్టిల్ ఇప్పటికి కూడా మన సాంప్రదాయాన్ని తెలుగు దీన్ని నిలబెడుతూ ఉండడానికి కోసం చేస్తున్న నిర్వాహకులు చేస్తున్న కృషికి చాలా అభినందనీయం. అండ్ ఎస్పెషల్లీ భోజనం అన్నది ఎందుకంటే ఎన్ని చేసినా అంటారు భోజనం అల్టిమేట్ గా ఏదైనా మనం చాలు అనగలిగేది అదే. ఎందుకంటే కడుపు నిండి తృప్తిగా ఉండేది. సో ఆ తృప్తిని ఇచ్చేది భోజనం కనుక భోజనం చాలా బాగా అరేంజ్ చేసినందుకు నిర్వాహకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా అభినందనీయం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను డాక్టర్ ముకుందరావు మేడం, శ్రీకాకుళం IIITలో అసిస్టెంట్ ప్రొఫెసర్, జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్. సో గజల్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఆంధ్ర సారస్వతి పరిషత్తు గత 2024లో కూడా నేను పాల్గొన్నాను. అద్భుతంగా అంటే ఏర్పాట్ల విషయంలో ఎక్కడ రాజీ పడరు. అందులోకి వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఆంధ్ర భోజనం. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర అంటే గోంగూర, ఆంధ్ర అంటే ఆవకాయ, అన్ని చింతకాయ పచ్చడి అద్భుతంగా ఈ వంటకాలన్నీ కూడా చేశారు.
ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించడంలో ఒకవైపు ఆ నిర్వాహకులకి, ఇంకోవైపు ఈ ఆహారాన్ని అందించినటువంటి వంట చేసినటువంటి అద్భుతమైనటువంటి రుచులతో అందించినటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా అద్భుతమైన ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఈ మహాసభలో పాల్గొనటం, అంటే మీలాంటి వాళ్ళు రావటం వల్ల మరింతగా ఘనంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నమస్కారం మేడం. చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రాం జరుగుతుంది. తెలుగు భాష, తెలుగు సాంప్రదాయం, తెలుగు సంస్కృతి, తెలుగు భోజనం, ఇదంతా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జరపటానికి ముందుకొచ్చి అలాగే ఈ నిర్వహించటం చాలా ఒక అమోఘమైనటువంటి విషయం. మీరందరూ కూడా ఇలా కవర్ చేయటం కూడా మనం ఈ తరానికే కాకుండా రేపటి తరానికి కూడా తెలుగు భాష, తెలుగు సాంప్రదాయం, తెలుగు సంస్కృతి అన్నిటినీ మనం ముందుకు తీసుకువెళ్ళాలి. అలాగే దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేసి మనం శ్రీకృష్ణదేవరాయలు చెప్పినట్టుగా మనం ముందు కూడా ఇలాగే ప్రోగ్రామ్ చేసుకుందామండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. ఎలా ఉంది? ఎక్సలెంట్ గా ఉంది. మేము బాంబేలో ఉంటాము. బాంబే నుంచి ఫెస్టివల్ కొరకు వచ్చాము. బట్ వీఆర్ ఎంజాయింగ్. అంటే మన సొంత ఇంటికి వచ్చినంత సంతోషం. వారు రిజిస్టర్ గా చేశారు తెలుగు యూనివర్సిటీ. అన్నయ్య అని పిలుస్తాను. అంటే అంత ప్రేమ తెలుగు వాళ్ళంటే. ఆత్మీయతతోటి సంతోషంగా తింటున్నాం. గోంగూర, ఇదేంటి చిక్కుడుగాయ, ఇంకేంటది ఏదో పప్పు గోంగూర, సాంబార్, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు అక్కడి నుంచి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు హృదయపూర్వక. గొప్ప విషయం చెప్పాలి. మేము బాంబే నుంచి నిన్న పొద్దున్న 4:30కి బయలుదేరి ఈ రోజు మార్నింగ్ 2 o'clock వరకు కంటిన్యూస్ డ్రైవ్ చేశాను. నేను కార్ డ్రైవ్ చేసుకొని వచ్చాను. చాలా గ్రేట్ అండి. అసలుకి అంటే మాటలు రావట్లేదు. ఎందుకంటే అక్కడి నుంచి మీరు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. గజల్ శ్రీనివాస్ గారు అన్నారు, టికెట్లు ఏదైనా ఎగ్గొట్టొద్దు, మీరు డ్రైవ్ చేస్తారు, చక్కగా రండి, మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి, తప్పకుండా రావాలి అన్నారు. అలాగే డ్రైవ్ చేసుకుని వచ్చాను. మార్నింగ్ 2 o'clock వచ్చి ఇక్కడ ఏమి తెలియదు, అయినా రోడ్లు వెతుక్కొని గెస్ట్ హౌస్ కి వెళ్ళాను. చాలా సంతోషం అండి. మీ ఇలాంటి వాళ్ళు అంటే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ప్రతి ఇయర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము పర్ఫార్మెన్స్ చేస్తున్నాం ఇక్కడ 3 o'clock కి. కూచిపూడి డాన్స్. నేను మా హస్బెండ్. నా పేరు రాధామోహన్, ముంబై. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సంతోషంగా ఉంది. సో బ్యూటిఫుల్. చాలా బాగుంది భోజనం. నిజానికి ఇంత రష్లో చూసి మా వాళ్ళు కొంతమంది బాగా రష్ ఉంది కదా, బయటికి వెళ్ళి భోంచేద్దామంటే మేము వద్దన్నాం. ఎందుకంటే ఎంత ఆలస్యమైనా ఈ భోజనాన్ని రుచి చూసి వెళ్ళాలి. మన మహాసభలు ఎంత అద్భుతంగా ఉన్నాయో భోజనం కూడా అంత అద్భుతంగా ఉంది. మన ఇంటి భోజనంలాగా అన్నీ చాలా రుచికరంగా, మన తెలుగు వాళ్ళ వంటలన్నీ కూడా గారెలు, బూరెలు, పాయసం, పులిహోర, ఇవే కదా మనకి మెయిన్. అన్నీ బాగున్నాయమ్మా, చాలా బాగుంది. శ్రీనివాస్ రాష్ట్రేతర తెలుగు అసోసియేషన్ వాళ్ళం. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళం మేము. సో మేమంతా దగ్గర ఒక 200 people వచ్చాము. అందరికీ గజల్ శ్రీనివాస్ గారు గెస్ట్ హౌస్ అరేంజ్ చేశారు. ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ సో వెల్. అండ్ నాకంటే వెహికల్ ఉంది, అందరికీ 2 బస్సులు అరేంజ్ చేశారు, పికప్ డ్రాపింగ్. సో రాష్ట్రేతర తరపున నేను కల్చరల్ కోఆర్డినేటర్ ఆల్ ఇండియాకి. చాలా సంతోషం మిమ్మల్ని ఇక్కడ చూడడం. రాధామోహన్ గారు, నా పేరు గౌరీ శంకర్. నేను హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసి, రిజిస్ట్రార్గా పనిచేసి రిటైర్ అయ్యాను. శ్రీనివాస్ గారు నా మీద అభిమానంతో ప్రతి సభలకు ఆహ్వానిస్తారు. భీమవరం, మొన్న రాజమండ్రి, ఇప్పుడు 3వది గుంటూరు. కాబట్టి చాలా అద్భుతంగా చేస్తున్నారమ్మా. అందరికీ కూడా మేము అభినందనలు. మీకు కూడాను ఇంత మంచి కవరేజ్ ఇస్తున్నందుకు. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇలాంటి మహాసభలు మళ్ళీ జరగాలి. మీరందరూ మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చాలా బాగుంది. అన్ని రకాల షడ్రుచులుగా ఉన్నాయి. అన్ని చాలా పదార్థాలన్నీ కూడా చాలా టేస్ట్ గా, చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నమాట. తెలుగు తన ఉట్టిపడేలాగా ఆహార వంటలు కూడా చాలా బాగుంది. ఎలా ఉన్నాయి భోజనాలు? నేను ఫస్ట్ టైం వస్తున్నానండి యూకే నుంచి. బాగున్నాయి, ఎన్విరాన్మెంట్ బాగుంది, ఫుడ్ బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. థ్యాంక్ యూ. చాలా అంటే అరిటాకులో భోజనము తెలుగుదనం కనబడుతుంది. మేము కూడా ఒక తెలుగు ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాము. అందుకనే గజాల గారు డైరెక్ట్గా కాల్ చేసి రమ్మన్నారు. మేము కూడా ఇలాగే ట్రై చేస్తున్నాము అక్కడ. సో మా ఆర్గనైజేషన్ పేరు వచ్చి CNTA, చెషైర్ అండ్ నార్త్ వెల్స్ తెలుగు అసోసియేషన్ అండి.
మీరు బయట ఇస్తే మా వాళ్ళు కూడా చూపిస్తాను, హ్యాపీగా ఉంటుంది. దే ఆర్ ఆల్సో విల్ బి హ్యాపీ. థ్యాంక్ యూ. చూసారు కదా, భోజనాలు అయితే చాలా పద్ధతిగా, అంటే తెలుగు వాళ్ళు భోజనాలు పెడితే మనకి ఎలా అనిపిస్తుందో పెళ్లిళ్ళకైనా దేనికైనా, ఇప్పుడు కాలం కాదండి. ఇంకా అంటే అరిటాకు భోజనం అంటే మనకి ఇప్పుడు ఉండట్లేదు, కానీ అరిటాకులో భోజనం చాలా పద్ధతిగా అండ్ టేస్ట్ పరంగా కూడా చాలా మంచిగా ఉందని చెప్పేసి వాళ్ళే చెప్పడం జరిగింది. మీరు కూడా చూసారు కదా, ఇది మొదటి రోజు భోజనాలు మాత్రమే. సో మనకి ఇంకా 2 రోజులు ఉన్నాయి. ఎవరైతే రావాలనుకుంటున్నారో తెలుగు మహాసభలు ఖచ్చితంగా రండి. ఫ్రీ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. QTV లైవ్ లో వాచ్ చేయండి, లైవ్ కూడా వస్తుంది మనకి.